మీరు ఏ మేకప్ వేసుకోవాలనుకున్నా స్టార్టింగ్ మీ డాక్టర్ ఒకటి క్రీమ్ని రికమెండ్ చేస్తారు కదా, అది ఫేస్కి అప్లై చేశాకే ఏదైనా రాయండి. అది సన్ స్క్రీన్ అయినా ఇంకెనదర్ ఏదైనా. మాకైతే సన్ స్క్రీన్ పడట్లేదు. క్రీమ్ని మాకు మా డాక్టర్ రికమెండ్ చేశారు. మేము ఇదే యూజ్ చేసుకుంటున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము మేకప్ ఎలా వేసుకోవాలో సింపుల్గా చూపిస్తాను. చూడండి. ఈరోజు నేను బర్త్డే ఫంక్షన్కి వెళ్తున్నాను. దానికి బేసిక్ అండ్ సింపుల్ మేకప్ ఎలా వేయాలో చూపిస్తారు, చూడండి. ఫస్ట్ నార్మల్గా మనం బయటకు వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ రాసుకోవాలి. దానికన్నా ముందు నేను ఇది వాడతాను. లైట్గా చూసారా, చాలా ఇది. బ్రష్లు కానీ ఏమీ అవసరం లేదు. మనం సింపుల్గా వేసుకోవడానికి మన హ్యాండే మనకు సరిపోతుంది. ఫేస్కి ఏం డ్యామేజ్ అవ్వకుండా వాడుతున్నాను నేను ఇది. ఏది రాసినా మనం నెక్కి అలాగే చెవులకి ఇదంతా కూడా నీట్గా రాసుకుంటే మొత్తం అంతా ఒకేలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఇది వాడుతున్నా. ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అవుతుంది కదా, ఆల్రెడీ అయ్యింది, అదే యూజ్ చేస్తున్నా. కొంచెం చూసారు కదా, ఇంత చాలు. కూడా బ్రష్ వాడట్లేదు. ఏ మేకప్ వేసినా ఫస్ట్ క్లెన్జింగ్తో క్లీన్ చేసుకోవాలి. లేదంటే మీరు డైలీ వాడే సోప్ అయితే ఎక్కువ ఫేస్కు వాడకూడదు. మీరు ఏది వాడుకుంటే అది. 2 minutes ఆరితే నెక్స్ట్ ఇది రాసుకోవాలి. ఇది కూడా సేమ్ వాళ్ళదే, ఈ కంపెనీ కూడా ఫాక్స్టైల్. అంతే. అన్నీ కొంచెం కొంచెం, ఎందుకంటే మేము ఎప్పుడో కానీ అసలు ఇంట్లో అయితే యూజ్ చేయము. పౌడర్ రాసుకోవడమే, బొట్టు పెట్టుకోవడం. ఇలాంటి అకేషన్ ఏదైనా ఉన్నప్పుడు మాత్రమే ఇలా రెడీ అవుతాం. సరే కదా, కొంచెం డిఫరెంట్ తెలుస్తుంది. కొంచెం దగ్గరికి. ఇది లాక్మీ వాళ్ళది. చూడండి, కొంచెం మీకు అలా కనిపిస్తుంది. నెక్స్ట్ ఉండండి, ఇప్పుడు హైలైటర్ కింద ఇది యూజ్ చేస్తున్నాను నేను. మరీ హెవీగా అయితే ఏమి వేసుకోవట్లేదు. ఏది వేసినా ఫస్ట్ ఇది వేయకపోతే ఏవి రెడీ చేసినా లుక్ రాదు. పెదలకు వచ్చి తడుపు, పెదలు తడుపుకుంటూ పైన కూడా తడుపుకోవాలి. నెక్స్ట్ ఐలైనర్.
నెక్స్ట్ వచ్చి ఐబ్రో. ఇది పేరు చెరిగిపోయింది. ఇలా 3 వస్తాయి. ఇవి ఒకటి బ్లాక్, రెండేమో తెల్లగా లేకుండా ఉంటాయి. చూసారా డిఫరెంట్? దానికి దీనికి చూడండి. ఇప్పుడు స్టిక్కర్ అది దగ్గరికి చూడండి. నచ్చిందా? ఇంకా ఇది ఫాక్స్టైల్ వారిది బ్రైట్నింగ్ స్క్రీన్. ఇది సేమ్ ఫాక్స్టైల్ వాళ్ళది గ్లోయింగ్ మాయిశ్చరైజర్. ఇది లాక్మే వాళ్ళది. లాక్మే వాళ్ళది ఫౌండేషన్. ఎందుకంటే ఇవేవి వాడినా ఫేస్కి అయితే ఏమాత్రం డ్యామేజ్ ఉండదు, అన్నీ కంపెనీవే కాబట్టి. ఇవి మీకు బయట షాప్స్లో అయినా దొరుకుతాయి, లేకపోతే అమెజాన్, ఫ్లిప్కార్ట్స్, ఆన్లైన్ ప్రొడక్ట్స్ వాటిలో అయినా దొరుకుతాయి. ఇవన్నీ మనందరం ఎఫర్ట్ చేసే ప్రైజెస్లోనే ఉంటాయి ఇవి. ఓకేనా? మీరు ఏది యూస్ చేసినా బయటికి వెళ్ళి రాగానే క్లెన్జింగ్ అయితే క్లెన్జింగ్, లేదంటే ఫేస్ వాష్ ఏది వాడుకుంటే అది హిమాలయ వాళ్ళది వాడతాం మేము. దాన్ని పెట్టి క్లీన్ చేసేసుకుంటే నైట్ క్రీమ్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? నాకు అది తెలిసింది ఇంతవరకు. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఉంటామని.